వెల్కమ్ టు మై ఛానల్ సాయిషిన వ్లాగ్స్. సో ఈరోజు ఏంటి అంటే అఫ్కోర్స్ ఇంకా చెప్పానుగా, మీరు హల్దీ వ్లాగ్ మా అన్నయ్య చూడకపోతే వెంటనే చూసేసేయండి. అండ్ ఈరోజు అయితే ఇంకా మా అన్నయ్య గురించి పెళ్ళి అనమాట. సో పెళ్లి సందడి స్టార్ట్. అండ్ ఇంకా మేము ఫుల్గా రెడీ అయిపోయాను. అసలు ఏం జరిగింది ఇంతసేపు అంటే నేను నా ఫోన్ మర్చిపోయా. సో ఫోన్ మర్చిపోయాను కాబట్టి రికార్డ్ చేయలేదు. అసలు నేను రెడీ అవ్వక ముందు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నా ఫోన్ ఇంతసేపు నాకు దొరకలేదు ఎక్కడుందో. సో ఆ రూము ఈ రూము అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి తిరిగి ఇంకా మేము ఇప్పుడు ఫొటోస్ అన్నీ తీసుకొని, ఇంకా ఇంతకాలం రెడీ అయినప్పుడు ఫోటో చెక్ ఉండాలి కదా. సో అందుకని ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంక ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాము. సో ఫంక్షన్ హాల్ ఎలా జరుగుతుంది, ఎలా ఏంటి అనేది వీడియోలో చూసేయండి. ఫంక్షన్ హాల్ కొంచెం పక్కకు అనమాట. సో ఇప్పుడే ఎదుర్కోవడం అని అంటారు, ఫస్ట్ అది జరిగేసింది. సో ఇంకా లోపల ఏం జరుగుతుందా, ఇంకా నేను నా ఫోన్ వెతుక్కొని వచ్చేసరికి ఇంకా ఎదుర్కోవడం అయిపోయింది. అందరూ స్టేజ్ మీద కూడా వచ్చేసారు. అండ్ మా అక్క మా ఆశపాప అప్పుడే హాయ్ చెప్తున్నారు ఇంకా కెమెరాని చూసి. ఇంకా తర్వాత జీలకర్ర బెల్లం కూడా అప్పుడే అయ్యింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్యాదానం అనమాట. ఇంకా కన్యాదానం అంటే లైక్ పేరులోనే ఉంది కదా, కన్యని దానం చేయడం అని చెప్పేసి. సో కన్యాదానం అనమాట. అండ్ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్, లైక్ చాలా పెద్ద ప్రాసెస్, చాలా సేపు జరుగుతుంది. లైక్ ఆ వాటర్ చిన్న చిన్నగా వాటర్ అలానే వస్తూ ఉంటాయి. లైక్ చాలా మంత్రాలు అదంతా అవుతున్నాయి. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్, అలానే జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే నేను మా అక్క వాళ్ళని తీద్దాము అని చెప్పేసి కెమెరా అడ్డు పెట్టేసరికి వాళ్ళు నాకు రివర్స్గానే నవ్వుతూ ఉన్నారు. అండ్ ఇంకా మా కజిన్ వాళ్ళ అక్క వాళ్ళతోటి ఇంకా మనం వీడియో దిగుదాం కదా అంటుంటే వద్దు, అది అలా ఇలా ముచ్చట్లు అది ఇది జరుగుతూనే ఉంది. అండ్ ఇంకా కన్యాదానం అవుతూనే ఉంది. చెప్పాను ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్పేసి. ఇంకా మా ఆశిపాప అయితే ఇక్కడ తన పనిలో తను ఫుల్ బిజీగా ఉంది. అండ్ ఇంకా అలా కన్యాదానం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాళిబొట్టు అనమాట. సో ఇంకా తాళిబొట్టుకి పూజ చేస్తారు. ఇంకా ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి, ఇంకా తాళిబొట్టు కట్టడమే కదా. సో అదే అయితే అయిపోతుంది. అండ్ దే ఆర్ టుగెదర్ ఫర్ ఎవర్. ఇంకా తాళిబొట్టు తర్వాత ఇంక ఇప్పుడు మెట్టెలు అనమాట. సో కాళ్ళకి మెట్టెలు తొడిగిస్తారు. ఇక్కడ మా ఆశిపాప అయితే అసలు తన బిజీలో తను ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంకా తలంబ్రాలు అనమాట. సో పూజ అండ్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ అయిపోయాక ఇంకా ఇప్పుడు కొంచెం ఫన్ పార్ట్ ఉంటుంది. తలంబ్రాలు అప్పుడే కదా అలా ఫన్ ఉంటుంది. ఇట్లా వెనకాలకు లాగడం అని, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు అండ్ వాళ్ళు ఎలా పోసుకుంటారు తలంబ్రాలు అని చెప్పేసి అలా ఫన్గా ఉంటుంది కదా. అండ్ మా అన్నయ్య వాళ్ళ దాంట్లో తలంబ్రాలు ఒకటే కాదు, ఇంకా వాళ్ళు దండలు వేసుకున్నప్పుడు కూడా చాలా ఫన్గా అయింది. అండ్ అది ఎలా జరిగిందో చూసేసేయండి. ఎందుకు లాగుతున్నావే? అలా
మా అన్నయ్య పెళ్ళిలో దండలు వేసుకోవడం కూడా చాలా ఫన్గా అయింది. అసలు మంచిగా అనిపించింది. అక్కడ ఉన్నప్పుడు అయితే ఇంకా ఫుల్గా జోక్గా అనిపించింది. లైక్ అలా ఎత్తుకోవడము అండ్ ఎవరు వేసుకుంటారు ఎవరు వేయరు అనే ఆ ఫన్తో అయితే చాలా బాగుంది. అండ్ ఇలా మోస్ట్ ఆఫ్ ద పెళ్లి పాట అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఆశి కనిపెట్టిన రూమ్ అన్నమాట కదా ఆశి. ఇంకా నెక్స్ట్ ఇంకా పెళ్ళి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి పార్ట్స్ ఉంటాయో ఇంకా తర్వాత ఓడిబియ్యం అలా పోస్తారు. సో వీటి కోసం అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు ఇంకా తర్వాత ఏమేమి జరుగుతాయో వీటి కోసం అని అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఓడిబియ్యం పోస్తున్నారు. సో అక్కడ పైన పెద్ద పార్ట్ ఏం లేదు స్టేజ్ మీద అని కింద కూర్చునేమో. ఆయన తర్వాత పక్కకు చూసేసరికి మా బావ అండ్ మా తమ్ముడు ఉండే ఇంకా వాళ్ళు అప్పుడే కెమెరా చూసి హాయ్ అని చెప్పేస్తున్నారు. అండ్ తర్వాత డిస్ప్లేలో చూస్తే ఇంకా ఓడిబియ్యము అదంతా చేస్తున్నారు. అండ్ ఇంకా మా చెల్లి నేనైతే అలా రిలాక్స్ అవుతున్నాం ఇంకా సోఫాస్ పైన. అండ్ ఇంకా పైన అక్కడ మా పని ఏం లేదు కదా అని చెప్పేసి కిందికి వచ్చి కూర్చున్నాము. అండ్ ఇంకా మేము ఇంతసేపు ఎక్కడెక్కడ పిక్చర్స్ దిగాము ఏమేమి చేసాము అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో మీరు కనుక నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో దేర్. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళేసి ఫాలో అవ్వండి. అండ్ ఇంకా తర్వాత ఇంకా లంచ్ అయితే చేయాలి కదా. ఇంకా లంచ్ చేశాను, నేను లంచ్ వీడియో తీయడం మర్చిపోయి సో ఓన్లీ అక్కడ స్వీట్ ఏదైతే తిన్నానో అదొకటే వీడియో పెట్టాను. ఇంకా తర్వాత వచ్చి అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాను నేనైతే. ఏంటి మళ్ళీ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను కూడా ఎంజాయ్ ఏం చేయట్లేదు. మా అక్క వాళ్ళకి వాళ్ళు లంచ్ చేస్తుంటే కంపెనీ ఇస్తున్నాను. బికాస్ నేను మా చెల్లి తినేసాము. సో తర్వాత మా అక్క వాళ్ళందరూ తింటున్నారు. సో వాళ్ళు తింటున్నారు కాబట్టి తింటున్నప్పుడు కూడా వీడియో తీస్తే నన్ను చంపేస్తారు. అందుకని చెప్పేసి నాకు నేనే కెమెరా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మ పొద్దున్న రెడీ అయినప్పుడు బాగా అనిపించింది కానీ ఇప్పుడు దోలు తీరిపోతుంది. అందరు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పెళ్లి కొడుకుది పెళ్లి కూతురుది ఇండివిజువల్ పోర్ట్రేట్స్ అండ్ పిక్చర్స్ అవుతున్నాయి. ఇంకా వాళ్ళు కిందికి వచ్చి కెమెరాకి ఒక్కటి చెప్పారనమాట. అది ఏంటో వినాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి వీడియో. అండ్ ఇంకా నేను డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోతున్నాను. సో లాస్ట్లో ఒక్కసారి లుక్ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి అలా చూపించేసాను. ఇంకా మేము ఇంతసేపు ఆ డ్రెస్లో ఆ వీటిలలో ఉండి ఇంకా ఇప్పుడే ఇంకా క్యాజువల్ వేర్ వేసుకోవాలిగా. అమ్మ అసలు అనుకుంటాం కానీ ఎంతో ఘోరంగా అనిపించింది నాకు. వేసుకున్నాను సేపు ఎంత బాగుంది వేసుకుంటా అనుకుంటానే వేసుకున్న తర్వాత అసలు ఎప్పుడు ఇప్పేద్దాం అన్నట్టుగా ఉండే. ఆశి చెప్పు, మీ స్కూల్లో యాన్యువల్ డే ఎప్పుడు? 11th రోజా? మరి నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు? బాగా చూపి ఒకసారి డాన్స్ చూపి. కాపీరైట్ పడుతుంది ఈ సాంగ్ పెడితే. ఇట్స్ లోడింగ్, అది లోడ్ అవుతుంది. మాది లోడ్ అవుతుందిరా, మీ మమ్మీ కూడా ఏం చేయలేదు. డైరెక్ట్ ఫస్ట్ మ్యూజిక్ నుంచేనా? కానీ నచ్చింది అయ్యో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. నచ్చిందా కామెంట్ చేయండి అని అడుగురా.
నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆశలు అవి ఎంత కిలో ఎంతకి ఇస్తున్నావు? 200కినా? కొన్నవి కూడా అంతేగా వచ్చు నాకు తెలుసు. పొద్దున్న నుంచి నువ్వు కష్టపడ్డావు ఇవి. నేను ట్రై చేయొచ్చా? ఉఫ్ అనొచ్చా? ఉఫ్ అనొచ్చా? మనం కూడా మనం ఇంకా వదిలే మన లైట్లో పెళ్ళి అయిపోయినా కూడా ఇంకా పోతలేమనుకొని లైట్స్ ఆఫ్ చేసారేమో వెళ్ళిపోమని అనుకున్నాను నేను. బట్ వేసేసారు. క్యూట్ కదా. ఇక మా అన్నయ్య ఎంగేజ్మెంట్ లో నా ఎంగేజ్మెంట్ అని చెప్పాడు అనమాట. సో దాన్ని వాళ్ళు కంప్లీట్ చేయడానికి మా ఇద్దరు పెళ్లి అని చెప్పారు. మీరు కనుక ఎంగేజ్మెంట్ వీడియో చూడకపోతే వెంటనే చూసేసేయండి. ఇంకా తర్వాత నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ మా ఆశీపాప సైకిల్ ఉంటే ఇంకా దాన్ని దొక్కుతున్నాము. నాకు సైకిల్ వచ్చి కానీ ఆ డ్రెస్ వల్ల చాలా తట్టి ఇంకా కింద ఇక్కడ పడిపోతానని వదిలిపెట్టేశాను. ఇంకా తర్వాత మా చిక్కి అండ్ ఆశీపాప అయితే మంచిగా వాళ్ళు క్యూట్గా దొక్కేస్తున్నారు ఆ సైకిల్ని. ఇంకా తర్వాత మా చిక్కి ఆశి నేను అయితే ఇంకా మంచిగా ఉయ్యాలో ఉండే అక్కడ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. మంచిగా ఉయ్యాలో కూడా ఎంజాయ్ చేస్తున్నాము. అలా మా అన్నయ్య పెళ్ళి అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా కొన్ని క్లిప్స్ నేను అక్కడ నా ఫోన్స్ డెడ్ అయిపోయిండే, సో అలా టైం లేకుండా అందుకని కొన్ని క్లిప్స్ తీయలేదు. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ భరత్ వీడియో వస్తుంది, సో దానికోసం స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్, షేర్, కామెంట్ and don't forget to subscribe. Bye bye. See you in the next vlog.